అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. కొద్దిగా ఇడ్లీ పిండి ఉండిపోయిందండి. అది దోశలకి కాక ఇడ్లీకి కాక అయిపోయింది. అందుకని ఒక ఆలోచన వచ్చిందండి. నిన్ననే మా ఫ్రెండు గోధుమ పిండి ఇచ్చారు. అందులోంచి 2 గరిటెలు ఇందులో కలిపేసేసి చక్కగా మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడిచ్చి దోశల పిండిలాగా తయారు చేశానండి. చాలా టేస్టీగా వచ్చాయి. మీరే చూడండి. నీళ్ళేం కలపలేదండి. చక్కగా ముందు నీళ్ళల్లో గోధుమ పిండి కలిపేసి ఆ పిండిని ఇడ్లీ పిండిని మొత్తం కలిపి మిక్సీ ఆడిచ్చాను ఉప్పేసి. చాలా బాగా వచ్చాయండి. రుచిగా కూడా ఉన్నాయండి. ఎంత టేస్టీగా ఉన్నాయో. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా? కొద్ది కొద్దిగా పెళ్ళి ఉన్నప్పుడు ఇది మంచి ఉపయోగకరమైన టిప్ అండి. నాకైతే బాగా నచ్చింది. క్రిస్పీగా వచ్చింది, మెత్తగాను ఉందండి. చాలా టేస్టీగా ఉంది. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదండి. చాలా బాగా వచ్చాయి. మీరు ఎప్పుడన్నా ఇలా తయారు చేశారా దోశల్ని? ఇందులోకి నేను అప్పటికప్పుడు ఈ చట్నీలు అవి నాకు నచ్చక ఉల్లికారం చేసుకున్నానండి. ఉల్లికారం వేసుకుని దోశలు వేసుకుని వేడి వేడిగా తిన్నానండి. చాలా రుచిగా ఉన్నాయి. మరీ మరీ చెప్తున్నాను. ఒక్కోసారి మీకు ఇలా అయినప్పుడు అందులో చక్కగా గోధుమ పిండి ఒక్కటి కలిపేసుకుని ఒక్కసారి మిక్సీ ఆడిచ్చేసుకుంటే చక్కగా ఉంటాయండి. బాగా వస్తాయి. మనం చెప్పినట్టు వింటాయండి దోశలు. మైదా ఎక్కువ వాడద్దంటున్నారు కదండి. మైదా వేసుకున్నా కూడా బాగుంటాయి, కానీ మైదా ఎక్కువ వాడకూడదని చెప్తున్నారు. అందుకని గోధుమ పిండి అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యకరం కదండి. ట్రై చేసి చూస్తారు కదూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక నేను ఉల్లికారంతో తినేస్తున్నానండి. థ్యాంక్ యూ. మీ పద్మిని పొత్తూరి.